హైదరాబాద్ లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఓల్డ్ బోయిన్పల్లి మల్లికార్జున కాలనీలోని శ్రీనివాస ఆసుపత్రి సమీపంలో యాదగిరి అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన యాదగిరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, అసలు ఈ యాదగిరి అనే వ్యక్తి ఎవరు? అసలు అక్కడ ప్రస్తుతం తుపాకీలు ఎన్ని బుల్లెట్లు దొరికినాయి, ఎన్ని స్వాధీనం చేసుకున్నారు? నగరంలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. ఓల్డ్ బోయినపల్లి మల్లికార్జున కాలనీలో శ్రీనివాస ఆసుపత్రికి సమీపంలో యాదగిరి అనేటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు ఈ కాల్పు జరిపారు. దాదాపు 6 రౌండ్లు కాల్పు జరిపినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో మాత్రం 2 బుల్లెట్లను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడినటువంటి యాదగిరిని ఇప్పుడే ఒక ప్రైవేట్ ఆసుపత్రి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అతని పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 6 రౌండ్లు ఏకకాలంలో కాల్పు జరగడంతో ఆయనకు అంటే ప్రధానమైన భాగాల్లో గాయాలైనట్టు తెలుస్తుంది. ఆయన పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే భూ వివాదాలే కారణంగా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దాదాపు 3 బైకుల్లో వచ్చినటువంటి 6 వ్యక్తులు ఈ కాల్పులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. క్లూస్ టీం కూడా రంగంలోకి దిగింది. ఆ ఘటనా స్థలంలో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం కూడా జరుగుతోంది. అయితే కొన్ని రోజులుగా ఒక భూమికి సంబంధించి సికింద్రాబాద్ పరిసర ప్రాంతంలో ఒక భూమికి సంబంధించి వివాదం కొనసాగుతుంది. ఈ వివాదం సంబంధించి యాదగిరిపై కాల్పులు జరిగినట్లయితే ప్రాథమికంగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే యాదగిరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అటు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే రమణ, యాదగిరి కుటుంబ సభ్యులు గాని లేకపోతే యాదగిరి గాని మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా ఈ విషయంపై? అంటే గత కొన్ని రోజులుగా ఒక భూమికి సంబంధించిన వివాదం అయితే కొనసాగుతుందని పోలీసుల విచారణలో కుటుంబ సభ్యులు చెప్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్ర కలకలం అయిపోయింది. ఎప్పుడు రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా బైకులపై వచ్చేటువంటి కొంతమంది సినీ పక్కీలో ఈ కాల్పులు జరిపి చెప్తున్నారు. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. అప్పుడే యాదగిరి కుప్పకూలిపోయినట్టు చెప్తున్నారు. వెంటనే ఇక్కడ ఉన్న స్థానికులంతా కలిసి అతని ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనా స్థలంలో ప్రస్తుతం పోలీసులు చేరుకుని మొత్తం క్లూస్ టీం ద్వారా మొత్తం ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా అంటే ఈ ఘటనకు సంబంధించి చర్య తీసుకున్న పోలీసులు అయితే దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు. మరోవైపు యాదగిరి పరిస్థితి మాత్రం ప్రస్తుతం విషమంగా ఉంది. ఆయన మాట్లాడితే కానీ మరిన్ని వివరాలు చెప్పే పరిస్థితి లేదని చెప్పి కూడా అటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సవంతి రమణ, అలాగే పోలీసులు ఇంతవరకు ఎవరినైనా ఈ విషయానికి సంబంధించి కస్టడీలోకి తీసుకున్నారా? ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు అయితే ఇప్పటికే అంటే ఆల్రెడీ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొన్ని టీమ్స్ నిందితులను గుర్తించే పనిలో ప్రస్తుతం ఉన్నారు. కొంతమంది స్పెషల్ టీమ్స్ కూడా రంగంలోకి దిగి నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అంటే 3 బైకుల ద్వారా వచ్చినట్టుగా చెప్తున్నారు స్థానికులు. అయితే వారి వ్యక్తులు ఎవరు అనే విషయంలో స్పష్టత లేదు. కాల్పులు చెప్పిన వ్యక్తులు మాత్రం ముఖానికి కర్చీపులు కట్టుకుని ఉన్నారు. వారిని గుర్తించే పని మేము చేసాం, అప్పుడు పట్టుకునే ప్రయత్నం చేసాం, కానీ అప్పటికే వారు పారిపోయారని కూడా చెప్తున్నారు. చాలా దగ్గర నుండి ఈ కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే 6 రౌండ్లు ఏకకాలంలో వీరు కాల్పులు జరిపారు. ఘటనా స్థలంలో 2 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అవి లోకల్ మేడ్ పిస్టల్స్ గా అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా ఘటన అంటే ప్రస్తుతం నగరంలో మనం చూస్తున్నాం, నైయింగ్ సంబంధించిన వ్యవహారం చూస్తున్నాం, భూదందాలు వ్యవహారం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే తరుణంలో ఇలాంటి ఘటన జరగడం మాత్రం కలకలం సృష్టిస్తోంది. ప్రధానంగా అన్ని కోణాల్లో కూడా పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అంటే భూ వివాదాలే కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? రాజకీయంగా యాదగిరి అనే వ్యక్తి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు. మరి అలాంటి రాజకీయ కారణాలు ఏమన్నాయనే కోణంలో కూడా పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. రైట్, థాంక్యూ రమణ.